హాయ్ హలో వెల్కమ్ టు వనం రియల్ ఎస్టేట్ టీవీ. నేను మీ జ్ఞానేశ్వరి. ఈరోజు మీ ముందుకు గుంట్లూరు వై జంక్షన్ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో రేణుకా గోల్డెన్ సిటీలో 2 BHK ఇండిపెండెంట్ హౌస్ మీ ముందు తీసుకొచ్చానండి. ఈ హౌస్ డీటెయిల్స్ అలాగే దీని ప్రైస్, దీని చుట్టూ లొకేషన్ అన్ని కూడా వీడియోలో చెప్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలాగే ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇది వచ్చేసి ఒక ప్రమోషనల్ వీడియో అండి. మీ ప్రాపర్టీ ఎక్కడ ఏరియాలో ఉన్నా మేము ప్రమోషన్ చేస్తాము. మా ప్రమోషన్ నెంబర్ స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను, కాల్ చేయండి. ఇప్పుడైతే లేట్ చేయకుండా హౌస్ డీటెయిల్ చెప్తాను. హౌస్ డీటెయిల్ చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి 133 స్క్వేర్ యార్డ్స్. దీని డైమెన్షన్ వచ్చేసి 24x50 ఈస్ట్ ఫేసింగ్ హౌస్ అండి. ఈ హౌస్ ముందు వచ్చేసి మనకు 30 ఫీట్ రోడ్ ఉంది. హౌస్ అయితే చాలా బాగుంది, చాలా స్పేసెస్గా ప్రొవైడ్ చేశారు. ఇప్పుడైతే మన హౌస్ పూర్తిగా చూద్దాము. మన హౌస్ ఫ్రంట్ ఎలివేషన్ చూసుకున్నట్లయితే చాలా నీట్గా ప్రొవైడ్ చేశారండి. మంచి డిజైన్తో అలాగే మంచి కలర్ కాంబినేషన్తో ప్రొవైడ్ చేశారు. చూడడానికి అయితే చాలా బాగుంది. అలాగే మనకు లైట్స్ కూడా ప్రొవైడ్ చేశారు. అలాగే మన ఫ్రంట్ చూసుకున్నట్లయితే మనకు ప్లాంటేషన్ కోసం ప్లేస్ కూడా ప్రొవైడ్ చేశారండి. అలాగే మనకు గేట్స్ కూడా చాలా స్టాండర్డ్ ప్రొవైడ్ చేశారు. అలాగే మనకు ర్యాంప్ కూడా రోడ్డుకి మంచి హైట్లో ఇచ్చారండి. మీ హౌస్ ముందు వచ్చేసి మనకు 30 ఫీట్ రోడ్ ఉంది. ఇప్పుడైతే మనకు పార్కింగ్ ఏరియా చూద్దాము. మన పార్కింగ్ ఏరియా చూసుకున్నట్లయితే చాలా స్పేసెస్గా ప్రొవైడ్ చేశారండి. 1 కార్ అయితే ఈజీగా పార్క్ చేసుకోవచ్చు. అలాగే మనకు బైక్స్ కూడా పార్క్ చేసుకోవచ్చు. పార్కింగ్ ఏరియాలో చూసుకున్నట్లయితే మంచి ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారండి విత్ LED లైట్స్ తోటి. చూడడానికి అయితే చాలా బాగుంది లుక్. అలాగే చూసుకున్నట్లయితే మనకు పార్కింగ్ ఏరియాలో మనకు బోర్ ఉంది, అలాగే సంప్ ఉందండి. వాటర్కి అయితే ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అలాగే ఇక్కడ మనకు వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారు. ఇక్కడ టైల్స్ కూడా ఇచ్చారండి. మనం చూసుకున్నట్లయితే పిల్లర్స్ కూడా మంచి టైల్స్ డిజైన్ ఇచ్చారండి, గోల్డెన్ బార్డర్స్ తోటి. అలాగే చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకు మెయిన్ డోర్ కూడా చాలా గ్రాండ్ లుక్తో ప్రొవైడ్ చేశారు, మీరు చూడొచ్చు. అలాగే మనకు డోర్స్ కూడా మంచి స్టాండర్డ్ డోర్స్ ప్రొవైడ్ చేశారండి. ప్యూర్ ఇండియన్ టెక్తో చేసిన డోర్స్ అండి. డిజైన్ కూడా చాలా బాగుంది, మీరు చూడొచ్చు. మనకి ఇందులో యూజ్ చేసిన హార్డ్వేర్ కూడా చాలా క్వాలిటీ హార్డ్వేర్ యూజ్ చేశారండి, మీరు చూడొచ్చు. అలాగే మనకి ఇక్కడ మంచి వైట్ టైల్స్ అలాగే గోల్డెన్ పట్టీస్తో ప్రొవైడ్ చేశారు. మీరు చూడడానికి లుక్ అయితే చాలా బాగుందండి. అలాగే మనకు పార్కింగ్ ఏరియాలో మనకు స్టెప్స్ కూడా ప్రొవైడ్ చేశారు. స్టెప్స్ కూడా మనకు స్లోప్ ఇచ్చారండి. మంచి స్టీల్ గ్రిల్స్ ప్రొవైడ్ చేశారు. అలాగే మెట్ల కింద మనకు వాష్ ఏరియా కూడా ప్రొవైడ్ చేశారు. వాష్ ఏరియా కూడా చాలా స్పేసెస్గా వచ్చిందండి, మీరు చూడొచ్చు. చాలా బాగుంది. అలాగే మనకు వాష్ ఏరియాలో మనకు ఇన్వర్టర్ కానీ అలాగే వాషింగ్ మిషన్ కానీ మనం ఈజీగా పెట్టుకోవచ్చు. అలాగే మనకు హౌస్ చుట్టూ కూడా మంచి సెట్ బ్యాక్స్ ప్రొవైడ్ చేశారండి. మంచి వెంటిలేషన్ ఉంటుంది. మనకు ఇట్ సైడ్ కూడా మనకు సెట్ బ్యాక్ ప్రొవైడ్ చేశారండి, మీరు చూడొచ్చు. చాలా స్పేసెస్గా ప్రొవైడ్ చేశారు. అవుట్ సైడ్ కూడా వాష్రూమ్ ప్రొవైడ్ చేశారండి. ఇది వచ్చేసి మనకు ఇండియన్ స్టైల్ వస్తుంది. ఇది కూడా చాలా స్పేసెస్గా వచ్చింది. అలాగే మనకు హౌస్ చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఇచ్చారండి, మీరు చూడొచ్చు. హౌస్ చుట్టూ కూడా సెట్ బ్యాక్ ఉంది, మంచి వెంటిలేషన్ ఉంటుంది. ఇప్పుడు మనం లోపల వెళ్ళి హౌస్ మొత్తం చూద్దాము. మనం చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మనకు హాల్ అండి. హాల్ చూసుకున్నట్లయితే చాలా స్పేసెస్గా ప్రొవైడ్ చేశారు, చాలా బాగుంది. హాల్లో మంచి ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారండి విత్ లైట్స్ తోటి. అలాగే మనకు మంచి డిజైన్స్ ప్రొవైడ్ చేశారు. హాల్లో మనకు మంచి టీవీ పాయింట్ ప్రొవైడ్ చేశారు. టీవీ పాయింట్ కూడా చాలా స్పేసెస్గా ప్రొవైడ్ చేశారండి, మంచి డిజైన్స్ తోటి. అలాగే చుట్టూ కూడా మనకు సెల్స్ ప్రొవైడ్ చేశారు. అలాగే మనకు గ్రానైట్ బార్డర్ కూడా ప్రొవైడ్ చేశారండి. అలాగే వెంటిలేషన్కి విండోస్ కూడా ప్రొవైడ్ చేశారు. వెంటిలేషన్ అయితే చాలా బాగుంది. అలాగే మనకి ఇటు సైడ్ మన నార్త్ సైడ్ చూసుకున్నట్లయితే నార్త్ సైడ్ కూడా ఒక డోర్ ప్రొవైడ్ చేశారు. ఇది వచ్చేసి మనకు డైనింగ్ ఏరియా అండి. డైనింగ్ ఏరియా కూడా చాలా స్పేసెస్గా వచ్చింది. అలాగే డైనింగ్ ఏరియాలో చూసుకున్నట్లయితే మనకు మంచి డిజైన్స్ సెల్స్ ప్రొవైడ్ చేశారండి. అలాగే వెంటిలేషన్కి విండోస్ ప్రొవైడ్ చేశారు, మీరు చూడొచ్చు. డైనింగ్ ఐటమ్స్ డిజైన్ చేసుకోవడానికి అయితే చాలా బాగుంటుందండి. చాలా సెల్స్ ప్రొవైడ్ చేశారు. అలాగే ఇక్కడ మనకు వాష్ బేషన్కి మనకు పాయింట్ ఇచ్చారండి. మంచి టైల్స్, వైట్ టైల్స్ డిజైన్ ఇచ్చారు. అలాగే చాలా స్పేసెస్గా వచ్చింది. ఇప్పుడు మన కిచెన్ అలాగే పూజ గది చూద్దాము. ఇది వచ్చేసి మనకు పూజ గది అండి. పూజ గది కూడా చాలా స్పేసెస్గా వచ్చింది. మంచి వైట్ టైల్స్ ఇచ్చారు. అలాగే వెంటిలేషన్కి మనకు విండో కూడా ప్రొవైడ్ చేశారండి. చూసుకున్నట్లయితే ఇది వచ్చేసి మన కిచెన్ కూడా చాలా స్పేసెస్గా వచ్చిందండి. ఒక 2-3 మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు. మనం కిచెన్ ప్లాట్ఫామ్ చూసుకున్నట్లయితే ఎల్ షేప్ ప్రొవైడ్ చేశారు. చాలా స్పేసెస్గా వచ్చిందండి. మంచి టైల్స్ డిజైన్ ఇచ్చారు. అలాగే వెంటిలేషన్కి విండో కూడా ప్రొవైడ్ చేశారండి. ఇందులో మనకు సెల్ఫ్స్ కూడా చాలా సెల్ఫ్స్ ప్రొవైడ్ చేశారండి. అలాగే సబ్జా కూడా ప్రొవైడ్ చేశారు. అలాగే మనకు ఏమైనా డైనింగ్ ఐటమ్స్ డిజైన్ చేసుకోవడానికి మనకు ఇక్కడ ప్లాట్ఫామ్ కూడా ప్రొవైడ్ చేశారండి. ఇప్పుడు మనం వాష్ ఏరియా చూద్దామండి. కామన్ వాష్ ఏరియా కూడా చాలా స్పేసెస్గా వచ్చింది. ఇందులో కూడా మంచి టైల్స్ డిజైన్ ఇచ్చారు. అలాగే మనకి ఇందులో డోర్స్ కూడా వాటర్ ప్రూఫ్ డోర్స్ ప్రొవైడ్ చేశారండి. ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ అలాగే చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాం. రెండు కూడా మనకు పక్కనే ఉంటాయండి. ఇప్పుడు మాస్టర్ బెడ్రూమ్ చూద్దాము. మాస్టర్ బెడ్రూమ్ చూసుకున్నట్లయితే చాలా స్పేసెస్గా వచ్చిందండి. ఇందులో ఒక కింగ్ సైడ్ బెడ్ అయితే ఈజీగా సెట్ అవుతుంది. అలాగే వెంటిలేషన్కి విండోస్ కూడా ప్రొవైడ్ చేశారు. ఇందులో మంచి కలర్ కాంబినేషన్తో వాల్ డిజైన్స్ ప్రొవైడ్ చేశారండి, మీరు చూడొచ్చు. డిజైన్ అయితే చాలా బాగుంది, మంచి డిజైన్ ప్రొవైడ్ చేశారు. అలాగే ఇందులో మంచి ఫాల్ సీలింగ్ డిజైన్ ఇచ్చారు విత్ లైట్స్ తోటి. అలాగే సెల్ఫ్స్ కూడా ప్రొవైడ్ చేశారండి. ఇక్కడ కబోర్డ్ పెట్టుకోవడానికి ప్లేస్ కూడా ప్రొవైడ్ చేశారు. అలాగే ఇందులో మనకు అటాచ్ బాత్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారండి. బాత్రూమ్ కూడా చాలా స్పేసెస్గా వచ్చింది. మంచి టైల్స్ డిజైన్ ఇచ్చారు. ఇందులో మనకు వెస్ట్రన్ స్టైల్ వస్తుందండి. ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూద్దాము.
చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా చాలా స్పేసెస్గా వచ్చిందండి. మీరు చూడొచ్చు చాలా బాగుంది. ఇందులో కూడా మనకు వెంటిలేషన్కి విండోస్ ప్రొవైడ్ చేశారు. అలాగే సెల్ఫ్స్ కూడా చాలా సెల్ఫ్స్ ప్రొవైడ్ చేశారండి. ఇక్కడ కబోర్డ్ పెట్టుకోవడానికి ప్లేస్ కూడా ప్రొవైడ్ చేశారు. అలాగే ఇందులో మనకు ఫాల్ సీలింగ్ డిజైన్ కూడా ఇచ్చారు విత్ లైట్స్ తోటి. డిజైన్ కూడా చాలా బాగుంది. ఇందులో కూడా వన్ సైడ్ వాళ్ళు హైలైట్ చేశారండి కలర్ కాంబినేషన్స్ తోటి. డిజైన్ కూడా చాలా బాగుంది. ఇందులో మనకు లో రూఫ్ కూడా ప్రొవైడ్ చేశారు. 133 స్క్వేర్ యార్డ్స్లో 2 BHK చాలా స్పేసెస్గా ప్రొవైడ్ చేశారండి. డిజైన్స్ కూడా చాలా బాగుంది. చాలా స్పేసెస్గా ప్రొవైడ్ చేశారు. ఇప్పుడు మనం పైకి వెళ్ళి చుట్టూ లొకేషన్ అలాగే దీని ప్రైస్ తెలుసుకుందాం. ఈ హౌస్కి ఎగ్జాక్ట్లీ లొకేషన్ చూసుకున్నట్లయితే కుంట్లూరు వై జంక్షన్ నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో ఉంటుందండి. హయత్ నగర్ బస్ స్టాప్కి జస్ట్ 4 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. హయత్ నగర్ మదర్ డైరీకి జస్ట్ 2 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్కి జస్ట్ 11 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. నాగోల్ మెట్రో స్టేషన్కి జస్ట్ 13 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. ఓఆర్ఆర్ ఎగ్జిట్ నెంబర్ 10 తారామతిపేటకి జస్ట్ 3 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుందండి. ఎటు చూసుకున్న చుట్టూ లొకేషన్ పరంగా అయితే చాలా నియర్ బై ఉంటుంది. లొకేషన్ పరంగా అయితే చాలా బాగుందండి. హౌస్ కూడా చాలా స్పేసెస్గా చాలా బాగుంది. ఈ హౌస్కి మన నియర్ బై కాలేజ్ స్కూల్స్ చూసుకున్నట్లయితే నారాయణ కాలేజ్ ఉంటుందండి. అలాగే ఏవిఎన్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంటుంది. నారాయణ స్కూల్ ఉంటుంది. లయోలా మోడల్ స్కూల్ ఉంటుందండి. ఇవే కాకుండా ఇంకా చాలా స్కూల్స్, కాలేజెస్, షాపింగ్ మాల్స్, సూపర్ మార్కెట్స్ అన్నీ కూడా వెరీ నియర్ బై ఉంటాయి. ఎందుకంటే మనకు హయత్ నగర్ బస్ స్టాప్కి జస్ట్ 4 కిలోమీటర్ డిస్టెన్స్లో ఉంటుంది. అలాగే మెట్రో స్టేషన్స్ కూడా వెరీ నియర్ బై ఉంటాయి కాబట్టి ఎటు వెళ్ళాలనుకున్నా ఈజీగా వెళ్ళవచ్చు అండి. ఈ హౌస్కి ప్రైస్ చూసుకున్నట్లయితే జస్ట్ 78 lakhs అండి. స్లైట్లీ నెగోషియబుల్ ఉంటుంది. దీనికి బ్యాంక్ లోన్ ఫెసిలిటీ కూడా ఉందండి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం స్క్రీన్ పైన కనిపించే నెంబర్కి కాల్ చేయండి. మీ నుండి అయితే ఎటువంటి కమిషన్ తీసుకోబడదు. ఎందుకంటే ఇది వచ్చేసి ప్రమోషనల్ వీడియో అండి. మీ ప్రాపర్టీ ఎక్కడ ఏరియాలో ఉన్నా ఇంతే అద్భుతంగా మేము ప్రమోషన్ చేస్తామండి. మా ప్రమోషన్ నెంబర్ స్క్రీన్ పైన మెన్షన్ చేస్తాను, కాల్ చేయండి. అలాగే ఫస్ట్ టైం మనకు మా ఛానల్ని విజిట్ చేసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరో ప్రాపర్టీతో మీ ముందుకు మళ్ళీ వస్తాను. బాయ్.